పార్లమెంట్ పరిధిలోని కమలాపురంలో శుక్రవారం తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం కమలాపురం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. దేశం పిలుస్తోంది రా కదలిరా అనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కడప జిల్లాలో రేపు రానున్న నేపథ్యంలో కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ కమలాపురం ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఎట్లా జరుగుతున్నాయి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, శరవేగంతో జరుగుతున్నాయి. ఈరోజు సాయంకాలంగా పూర్తి పనులు అయిపోతాయి. రా కదిలిరా ప్రోగ్రాంకి రేపు అందరూ కూడా జిల్లా ప్రజలందరూ కూడా ఏకదాటిగా వచ్చేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గం నుంచి చాలా మంది ప్రజలు వచ్చేదానికి ఇప్పుడిప్పుడే మమ్మల్ని రోజు అడుగుతున్నారు ఎన్ని గంటలకు రావాలి ఏమని. తప్పకుండా రేపు సాయంత్రము 2:30కు అందరూ ఇక్కడ చేరుకోవాలనేది ఈ బహిరంగ సభ చేయాలని చెప్పినాం. ఈ భారీ బహిరంగ సభను అందరూ కూడా జయప్రదం చేస్తామనే ముక్త కంఠంతో మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏమంటే ఈ జిల్లా వాసి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు కూడా ఇదే. ఒక ముఖ్యమంత్రి పార్లమెంటుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద ఎంత వ్యతిరేకత ఉందనేది రేపు చూపిస్తారు. ఆ వ్యతిరేకత ప్రజలు రాకతోనే చూపిస్తారు. ప్రజలు ఆ రాకను చూసి గతంలో ఇప్పుడే ఒక 6 నెలల కింద సంవత్సరం కూడా ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీటింగ్ పెట్టినాడు. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్ పెడతారు. ఆ మీటింగే వాళ్ళందరికీ జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ జవాబు చెప్తానదే మా ఆలోచన. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీటింగు 1,00,000 మంది తక్కువ లేకుండా జరుగుతుందని మా అభిప్రాయం. గతంలో చూసాం, మనం కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ అన్ని చూసాం, చంద్రబాబు ప్రోగ్రామ్స్ చూసాం. పులివెందులతో సహా భారీ స్థాయిలో చంద్రబాబుకి వచ్చారు. రేపు కూడా అదే పరిస్థితి అంటారు? అంతకన్నా ఎక్కువ. ఆ రోజుకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయలే. చంద్రబాబు నాయుడు గారు జైలు వేసిన తర్వాత చాలా ఎక్కువ పెరిగింది చంద్రబాబు నాయుడు అభిమానము, ఆయన మీద వ్యతిరేకత. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టేసి లోపల వేసి 58 రోజులు పెట్టడం జరిగింది. దాంట్లో ఎక్కువ మంది కార్యకర్తలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ మహిళల్లో మేము చాలా విలేజ్లు తిరిగినప్పుడు మహిళలు ఆ పెద్ద ఆయన్ను లోపల వేయడం అనేది అందరిలో కలిగింది. కాబట్టి ఆ వ్యతిరేకత ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి అప్పటికన్నా డబుల్ ఉంటుంది. పులివెందులకు వచ్చిన రోజు కన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం డబుల్ పెరిగింది అనేది మా అభిప్రాయం. ప్రతాప్ రెడ్డి అబ్జర్వర్గా వచ్చారు. సో ఎట్లా ఉంది ఇక్కడ? మామూలుగా ఈరోజు పార్టీ నన్ను అబ్జర్వర్గా పంపించడం జరిగింది. నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని మండలాల్లో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా అక్కడ లీడర్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు కాల్ చేసేసి ఎంతమందిని తీసుకురాగలుగుతారు, ఏ రకంగా తీసుకురాగలుగుతారు, మీకు ఎన్ని వెహికల్ పంపాలా అని అడిగినప్పుడల్లా కూడా మేము అనుకున్న దానికంటే కూడా వారు స్పందించే విధానం చూస్తుంటే మోర్ దెన్ 1.5 lakh దగ్గర రావచ్చు అనేటువంటిది అనిపిస్తుంది. ప్రజల్లో చాలా ఉత్సాహం ఉంది. వాళ్ళకు మీరు పెట్టినా పెట్టకపోయినా మేము వస్తామన్నట్లు ఈరోజు వాళ్ళదో ఉంది. డెఫినెట్గా ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు కడపలో మిగతా చోట్ల సక్సెస్ కావడం వేరు, కడపలో సక్సెస్ కావడం వేరు. మనం పులివెందులు చూసాము. దానికంటే కూడా ఇది 2 అంతలు గ్రాండ్గా ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దీన్ని బట్టి తెలుస్తుంది ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఎటువంటి అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది, ఎట్లా అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేది క్లియర్గా కనిపిస్తుంది. దానికి ఈరోజు ప్రజలు కూడా స్పందన బాగా ఉంది. ఓకే, కడప జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ యూత్ అంతా కవర్ చేస్తారా? మొత్తం జిల్లా తెలుగు యూత్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఇండివిజువల్గా అందరికీ ఫోన్ చేయడము, అందరితో ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా తెలుగు యువత అందరూ కూడా కదిలి వస్తారు. తెలుగు యువతనే కాకుండా జనరల్గా ఉన్న యువత ఏదైతే డిసప్పాయింట్మెంట్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు తరలి వస్తారని ఆశిస్తున్నాం. కమలాపురంలో తప్పకుండా పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని చెప్పి పుత్తా నరసింహారెడ్డితో పాటు ఇతర నేతలు చెప్తున్నారు. జర్నలిస్ట్ వేణునారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్.